ఎస్ ఫ్రెండ్స్, 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మరి తెలుగుకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మొత్తం టెక్స్ట్ బుక్ సంబంధించి మనం ఈ యొక్క పాటలో చూద్దాము. ఒక 50 వరకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాము. మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే షేర్ కూడా చేయండి. చూద్దాం. 10వ తరగతి తెలుగు మొదటి ప్రశ్న. మాతృభావన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? మాతృభావన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? పద్యము, పద్య కథ, వ్యాసము, లేఖ. మాతృభావన పాఠ్యాంశం పద్యం ప్రక్రియకు చెందింది. నెక్స్ట్, అవధాన పంచానన బిరుదు ఎవరికి కలదు? అవధాన పంచానన బిరుదు ఎవరికి కలదు? పిలక గణపతి శాస్త్రి, గడియారం వెంకట శాస్త్రి, వానమామలై వరదాచార్యులు, పుట్టపర్తి నారాయణాచార్యులు. అవధాన పంచానన బిరుదు ఎవరికి కలదు? పిలక గణపతి శాస్త్రి, గడియారం వెంకట శాస్త్రి, వానమామలై వరదాచార్యులు, పుట్టపర్తి నారాయణాచార్యులు. అవధాన పంచానన అనే బిరుదు గడియారం వెంకట శాస్త్రి గారికి కలదు. నెక్స్ట్, క్రింది అంశాలలో సరైనవి. అమరావతి పట్టణంలో బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించిన నాడు అని అన్నది రాయప్రోలు వారు. చెయ్యెత్తి జైకోడు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవోడ అని అన్నది వేముల శ్రీకృష్ణ. శాతవాహన తొలి రాజధాని అమరావతి. క్రింది అంశాల్లో సరైనది ఏమిటి? క్రింది అంశాల్లో సరైనది ఏమిటి? 3 కూడా సరైనవే. అమరావతి పట్టణమున బౌద్ధుల విశ్వవిద్యాలయాలు స్థాపించినాడు అని చెప్పింది రాయప్రోలు వారు. చెయ్యెత్తి జైకోడు తెలుగోడ అని అన్నది వేముల శ్రీకృష్ణ. శాతవాహన తొలి రాజధాని అమరావతి. నెక్స్ట్, క్రింది వాట్ల సత్యమును గుర్తించండి. మొగస్తనిస్ గ్రీక్ రాయబారి, ఇండికా గ్రంథకర్త హుయాన్సాంగ్. మొగస్తనిస్ చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన వాడు. మనం చూసినట్లయితే అసత్యవాక్యము, ఇండికా గ్రంథకర్త అనేది అసత్యవాక్యము. మొగస్తనిస్ గ్రీక్ రాయబారి, మొగస్తనిస్ చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించాడు. క్రింది వాక్యాలను పరిశీలించి సత్యవాక్యంను గుర్తించండి. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవికి కోటరాజులకు సంబంధ బాంధవ్యాలు ఉండేవి. 1789లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధానిగా తీర్చిదిద్దారు. విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవికి కోటరాజులకు సంబంధ బాంధవ్యాలుండేవి. 1798లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేర్కొందింది. సో ఈ 3 కూడా మరి సత్యవాక్యములే. అనుచున్ జేవురు మీరు కన్నున్ గావతో నా స్పంది తోష్టంబుతో ఘన హోంకారముతో నట దృక్పుటితో గర్జిలు నా బోన్సాలేసిన్ చూడన్. ఈ పద్య పాదాలకు సంబంధించి సరైనది ఏమిటి? ఇందు స్వభావోక్తి అలంకారము. జేవురు మీరు అనగా మిక్కిలి కోపంతో అని, సబరణమయవ అను గణాలు కలవు అనేది ఇక్కడ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పద్య పాదం యొక్క మరి అది అలంకారం ఏంటి, అది ఏ గణాలకు చెందింది అని మనకి ఇక్కడ అడగడం అనేది జరిగింది. మనం చూసినట్లయితే మరి ఇది స్వభావోక్త అలంకారము. దీంట్లో గణాలు వచ్చేసి మనకి సబరణమయవాను గణాలు కలవు. నెక్స్ట్, శేషపద్య లక్షణాలకు సంబంధించి సరికనిది. ప్రాస నియమం ఉంది. ప్రతి పాదం 2 భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో 4 గణాలు చొప్పున ఒక్కొక్క పాదంలో 8 గణాలు ఉంటాయి. 6 ఇంద్ర గణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. శేషపద్య లక్షణాలకు సంబంధించి సరికానిది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సరికానిది ఒకటే, ప్రాస నియమం అనేది ఉండదు. దీంట్లో ప్రతి పాదంలో 2 భాగాలు ఉంటాయి. 4 గణాలు చొప్పున ఒక్కొక్క పాదంలో 8 గణాలు ఉంటాయి. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు అనేవి ఉంటాయి. జానపదుని జాబు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము. శ్రమ పట్ల గౌరవము, ప్రకృతి వర్ణన, మానవ సంబంధాలు, మానవ స్వభావము. జానపదుని జాబు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకి శ్రమ పట్ల గౌరవము. కొండలి పదానికి నానార్థం ఏమిటి? నెమలి, వరుణదేవుడు, పాము, పైవన్ని. కొండలి పదానికి నానార్థం పైవన్ని, నెమలి, వరుణదేవుడు, పాము. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాలించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని అన్నది ఎవరు? గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాలించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అన్నది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బోయి భీమన్న, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. మనం చూసినట్లయితే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ గారు గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాలించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా ఉంటుందని చెప్పారు మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్, క్రింది నానార్థాలకు సంబంధించి సరికానిది. వెల్లి ప్రవాహం, పరంపర, తెలుపు, ఇనుడు చంద్రుడు, సాసాంకుడు ప్రభువు, కొండలి పాము, నెమలి వర్ణుడు. క్రింది నానార్థాలకు సంబంధించి సరికానిది ఏమిటి? మనం చూసినట్లయితే ఇనుడు అనేది బి అనేది సరికానిది. వెల్లి అంటే ప్రవాహం, పరంపర, తెలుపు, కొండలంటే పాము, నెమలి, వర్ణదేవుడు. నెక్స్ట్, క్రింది అంశాలకు సంబంధించి సరికానిది ఏమిటి? రజనీకరుడు చంద్రుడు, కైరవము తెల్లకలువ, దిదితి ఆకాశము. క్రింది పదాలకు సంబంధించి సరికానిది ఏమిటి? మనం చూసినట్టయితే దిదితి ఆకాశం అనేది సరికాదు. రజనీకరుడు అంటే చంద్రుడు, కైరవం అంటే తెల్ల కలువ.
నెక్స్ట్ వచ్చేసి ఎర్రనకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ప్రబంధ పరమేశ్వరుడు, సంబుదాసుడు అని బిరుదులు కలవు. శైలి వర్ణనాత్మకమైనది. ఆయన రచనా ప్రభావం పోతన మీద ఉందని విమర్శకుల భావన. పైవన్నీ ఎర్రనకు సంబంధించి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఇక్కడ మరి పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ప్రబంధ పరమేశ్వరుడు, సంబుదాసుడు, శైలి వర్ణనాత్మకము, రచనా ప్రభావం పోతన మీద ఉంది. కొత్త పరిచయాలు కలిగే కొద్దీ పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి. ఇది ప్రపంచ స్వభావం. ఈ మాటలు గల పాఠ్యాంశం ఏమిటి? జానపద నిజాబు, గోరంత దీపాలు, మా ప్రయత్నం, మాణిక్య దీపము. జానపద నిజాబులో కొత్త పరిచయాలు కలిగే కొద్దీ పాత పరిచయాలు అడుగున పడిపోతాయి. నెక్స్ట్, బోయి భీమన్న గారు ఎవరి బోధనలకు ప్రభావితుడైనాడు? మహాత్మా గాంధీ, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్. 1 మరియు 2. బోయి భీమన్న గారు ఎవరి బోధనలకు ప్రభావితుడయ్యాడు? బోయి భీమన్న గారు ఎవరి బోధనలకు ప్రభావితుడయ్యాడు? బోయి భీమన్న గారు మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ బోధనలకు ప్రభావితుడయ్యాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు, వైద్యుడు మందులిస్తాడు. సంశ్లిష్ట వాక్యంగా మార్చండి. వైద్యుడు ప్రథమ చికిత్స చేశాక మందులు ఇస్తాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేశాడు, మందులు ఇస్తాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు. వైద్యుడు ప్రథమ చికిత్స చేసే మందులు ఇస్తాడు. ఇది మనం సంశ్లిష్ట వాక్యంగా మార్చాలి. సంశ్లిష్ట వాక్యాన్ని మనం ఈజీ గుర్తించవచ్చు. ఇక్కడ వైద్యుడు ప్రథమ చికిత్స చేశాక మందులు ఇస్తాడు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బోయి భీమన్న గారి ఆత్మకథ ఏమిటి? కూలి నుండి కళాప్రపన్న వరకు, పాలేరు నుండి పద్మభూషణ్ వరకు, పాలేరు నుండి పద్మశ్రీ వరకు, కూలి నుండి పద్మశ్రీ వరకు. బోయి భీమన్న గారి యొక్క ఆత్మకథ పాలేరు నుండి పద్మశ్రీ వరకు. నెక్స్ట్, విన్నెల పాఠ్యాంశంకు సంబంధించి సరికానిది ఏమిటి? అబాల గోపాలని ఆత్మీయ బంధువు చందమామ, అబాల గోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ. బాల్యంలో చందమామ కావాలని మోరు పెట్టిన శ్రీకృష్ణుడు. చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల. సూర్యాస్తమం కాగానే కన్నులు మూసుకునేది పద్మిని. మనం చూసినట్లయితే మరి బాల్యంలో చందమామ కావాలని పోరు పెట్టేది శ్రీకృష్ణుడు అనేది సరికైన వాక్యము. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ బంధువు చందమామ. చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల. సూర్యాస్తమయం కాగానే కన్నులు మూసుకునేది పద్మాలు. విశ్వామిత్ర చరిత్ర రచనాకర్త ఏనుగు లక్ష్మణ కవి, పడ్డాది సుబ్బారామయ్య, వడ్డాది పుష్పగిరి తిమ్మన్న, ఎలకూచి బాలసరస్వతి. విశ్వామిత్ర చరిత్ర రచనాకర్త ఏనుగు లక్ష్మణ కవి, పడ్డాది సుబ్బారాయ కవి, పుష్పగిరి తిమ్మన్న, ఎలకూచి బాలసరస్వతి. విశ్వామిత్ర చరిత్ర పాఠ్య రచయిత మనకి ఏనుగు లక్ష్మణ కవి. మేచక అను పదానికి సరైన అర్థం ఏమిటి? అమృతరసము, నల్లని, శ్యామలమైన, సేవ, కొలువు, చక్కెర, స్వచ్ఛమైన. మేచక అను పదానికి సరైన అర్థం ఏమిటి? మేచక అను పదానికి సరైన అర్థము నల్లని, సస్యశ్యామలమైన. విసర్గ మీద క పాపాలు పరమైతే విసర్గ రేఫగా మారుతుంది, విసర్గ షకారంగా మారుతుంది. సంధిలో ఏ మార్పు రాదు, ద్విత్వాలుగా మారతాయి. సంధిలో ఏ మార్పు రాదు. 3 ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్. క్రింది వాక్యాలను పరిశీలించి సరైనది గుర్తించండి. చెన్నై సూరి రచనా శైలి ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. చెన్నై సూరి బాల వ్యాకరణం నేటికి కావ్య భాష ప్రామాణికంగా ఉంది. పద్యాంధ్ర వ్యాకరణము చెన్నై సూరిది. క్రింది వాక్యాల్లో సరైనది గుర్తించమని అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 3 కూడా సరి అయినవే. నెక్స్ట్, ధన్యుడు పాఠ్యాంశానికి సంబంధించి సరైనది ఏమిటి? ధన్యుడు పాఠ్యాంశ రచయిత పరవస్తు చెన్నై సూరి. నీతి చంద్రిక మిత్రలాభం నుండి గ్రహించబడింది. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశము. పైవన్నీ ధన్యుడు పాఠ్యాంశానికి సంబంధించి సరైనది. పైవన్నీ కూడా సరైనవి. పరవస్తు చెన్నై సూరి, నీతి చంద్రిక మిత్రలాభం నుండి గ్రహించబడింది. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడం ఈ యొక్క పాఠం ఉద్దేశము. నెక్స్ట్ వచ్చేసి క్రింది అంశాలను పరిశీలించి సరికాని తెలపండి. రాజులను రాజసేవను నిరసించిన కవి దూర్జటి. బద్దెన సుమతి శతకం రచనా విధానం లలితంగా ఉంటుంది. ప్రత్యక్ష నీతిబోధన కంటే దృష్టాంతపూర్వకమైన నీతిబోధ చాలా ప్రతిభావంతంగా ఉంటుంది. భర్తృహరి సుభాషిత త్రిశతిని లక్ష్మీనారాయణ తెలుగులోకి అనువాదం చేశారు. సో దీంట్లో సరికానిది మనకి లాస్ట్ది. భర్తృహరి సుభాషిత త్రిశతిని మనకి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువాదం చేశాడు. ఇక్కడ లక్ష్మీనారాయణ అని ఇచ్చాడు కాబట్టి ఇదే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, భాస్కర శతకంకు సంబంధించి సరైనది. ఈ శతకర్త మారత వెంకయ్య. ఇది నీతి శతకాలలో మొదటిది. తెలుగులో మొదటి దృష్టాంత శతకము. పైవన్నీ సో భాస్కర శతకం సంబంధించి ఇవన్నీ కూడా సరైనవే. శతకర్త మారత వెంకయ్య నీతి శతకాలలో మొదటిది. తెలుగులో మొదటి దృష్టాంత శతకం భాస్కర శతకం.